కృష్ణా జిల్లా కంకిపాడులో రవితేజ మృతి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ముగ్గురు యువకులను అక్రమంగా ఇరికించారని పునాదిపాడు బీసీ కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. విజయవాడ మచిలీపట్నం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మృతుని కుటుంబీకులు ఘటన జరిగిన 4 రోజుల తర్వాత కేసును ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని పోలీసులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. రోజుల తర్వాత మనిషి చనిపోయిన తర్వాత ఇవి ఎస్సీ ఎస్టీ యాక్ట్లు ఇవి కుల సంఘాల్లోకి వెళ్ళిపోయి డబ్బులు డిమాండ్ కోసం రాజకీయ ఓటు బ్యాంక్ కోసం ఎస్సీ యాక్ట్ల కింద నిర్భయ చట్టం కింద నమోదు చేశారండి. ఈ కేసులు మార్పిడి అనేది వచ్చి అబద్ధమైన విషయాలు. మా వాళ్ళకి పారిపోలేదు. మీ అప్పు చెప్పిన స్టేషన్లో మా వాళ్ళకి ప్రాణభయం ఉంది. మా వాళ్ళు మాకు చూపించాలి. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్యూజ్డ్ తరఫు వాళ్ళు వచ్చి ఈ రిప్రజెంటేషన్ కూడా అది మెమోరాండం అది చూస్తాము. సుపీరియర్ ఆఫీసర్స్ కూడా అలానే తెలియజేస్తాము. ఇన్వెస్టిగేషన్ అన్ని రకాలుగాను నిష్పాక్షికంగాను చేయడానికి చూస్తున్నాం.